వాళ్ళు ఒక చావో రేవో అన్నట్టు చేశారు. అయితే వాళ్ళ పార్టీలకు అంత ప్రాధాన్యత ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి అంశం కూడా కాదు. అలాగని రాయలసీమ ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారం కూడా కానే కాదు. ఇప్పుడు కేవలము 2 జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి దాని మీద వెళ్ళబోయే ముందుగా ఈ రోజు ఉన్నటువంటి స్థితి ఏంటి, ఇప్పుడు వరకు జరిగిన పరిణామాలు ఒకటి, ఈ రోజున జరిగినటువంటి జరిగినటువంటి పోలింగ్ సరళి తర్వాత వాస్తవంగా నేను నాకున్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ ఫలితాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఉందండి నా దగ్గర. ఫలితాలకు సంబంధించిన క్లారిటీ నా దగ్గర ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటువంటి అంశాల మీద ఒక క్లారిటీ ఉంది. రైట్ రాంగ్ అవ్వచ్చు. చెప్పండి, అయితే చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి సార్. నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని నేను చెప్తున్నాను. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ దాని మీద బాగా సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే 10 రోజుల నుంచి ఒక ప్రయత్నం అయితే చేశారు, గట్టి పోటీ ఇవ్వడానికి చేసినటువంటి ప్రయత్నం. కానీ ఈ రోజు ఉదయానికి వచ్చేసరికల్లా పోలింగ్ సమయానికల్లా కూడా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెల్ల జెండా ఎత్తింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దీనికి రీజన్స్ కూడా ఉంటే ఉండొచ్చు, నేను కాదనటం వల్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు కూడా పోలింగ్ బూత్ లోకి ఏజెంట్లుగా వచ్చేటువంటి పరిస్థితి ఉదయానికి లేదు. అంటే పోలింగ్ బూత్ లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లే లేనటువంటి పరిస్థితి పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఈ రోజున ఉంది అని అంటే ఇక ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మీరు ఊహించుకోవచ్చు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఒకటి కృష్ణారెడ్డి గారు, ఏజెంట్లే లేని పరిస్థితి వచ్చిందంటే ఏజెంట్లు రావటానికి నిరాకరించారా, ఏజెంట్లను ఎవరన్నా భయభ్రాంతులు గురి చేసి రానియకుండా చేశారా, లేకపోతే ప్రలోభ పెట్టారా, ఏంటి? ఇది 2 రకాల అంశాలు ఉన్నాయండి. ఈ 10 రోజుల పరిణామ క్రమంలో తెలుగుదేశము అదే విధంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని, అధికార వ్యవస్థను ఉపయోగించుకొని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం అయితే సీరియస్ గా జరిగింది. అయితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో నుంచునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఎంతో కొంత భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే తెర వెనక ఇంకొక జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో క్షేత్రస్థాయిలో ఆ జెడ్పీటీసీ పరిధిలో పులివెందుల పరిధిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో అవినాష్ రెడ్డి మీద ఉన్నారు. అవినాష్ రెడ్డి యొక్క వ్యవహార శైలి, అదే విధంగా అవినాష్ రెడ్డి యొక్క పిఏ రాఘవరెడ్డి అనుకుంటాడు, ఆయన వ్యవహార శైలి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకుల్ని విస్మరించటమో పట్టించుకోకపోవటమో అనేటువంటి అంశాలు. దీనికి అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరైతే పనిచేశారో వాళ్ళకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు పెండింగ్ ఉండటం, ఇలాంటివన్నీ అన్నిటికీ సంబంధించి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ మీద ప్రస్తుతం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంత సీరియస్ గా దాన్ని తీసుకొని వాళ్ళు ఎన్నికలకే వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా పోటాపోటీగా వెళ్ళి అక్కడేదో పని చేస్తే ఆ అదనంగా కేసులు, కొట్లాటలు వీటిని మళ్ళీ ఎక్కడైతే తీసుకుంటాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని అనేటువంటి అంశాలు వచ్చినాయి. అందుకోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 రకాల దెబ్బలు తగినాయి. గోడ దెబ్బ, చెంప దెబ్బ అంటారు కదా. ఇటు క్షేత్రస్థాయిలో వాళ్ళ నాయకుల నుంచి నిరసన, వాళ్ళ సహాయ నిరాకరణ వచ్చింది. తెలుగుదేశం పార్టీ బలంగా అక్కడ నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్లియర్ కట్ గా పులివెందులలో